V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. విశాఖపట్నం భీమిలి వద్ద ఉన్న ఇస్కాన్ మందిరంలో ఈ నెల 15, 16, 17 3 రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. ఆయన చెప్పారు కొంచెం లేట్ రమ్మని. వారిద్దరి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కృష్ణాష్టమి ఉత్సవాలకు సంబంధించిన విషయాలను తెలియపరచాల్సిందిగా అధ్యక్షుడు సాంబదాస్ గారిని మాతాజీ నిద్రసేవిని కోరుతున్నాను. Too will have a 3 days celebration the occasion of Shri Krishna Janmashtami, that is on 15th, 16th and 17th. 15th being a holiday, we have organized nice cultural programs, discourses, and 16th is the main Janmashtami. We'll have a early morning at 4:30, nice darshan, beautiful dress, flower decoration, flower from Bangalore. Day-to days is made at Mathura, Vrindavan, and then there'll be throughout the day bhajan, kirtan, darshan, prasadam, nice halwa prasadam made of ghee, and then at night, midnight, there'll be Kalas Abhishekam and also with 108 lamps, and then Mahaprasadam for all, and many cultural program, and children program, discourses, and we request all to come. Also in 17th, there will be special program, Nandas of our Param Guru Maharshi Prabhupada, that Tuesday, special program in noon time, and then we prasadam too. So we are expecting very high crowd, and we have made all the arrangements to welcome everyone. All should come and take blessings of Lord Krishna, and let us together celebrate Lord Krishna's birthday. Thank you very much. Hare Krishna. గత 25 సంవత్సరాల నుంచి ఇస్కాన్ విశాఖపట్నం వారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా చాలా ఘనంగానే ఈ జన్మాష్టమి వేడుక అనేది సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 3 రోజులు 15 ఆగస్ట్, 16 ఆగస్ట్, 17 ఆగస్ట్ 3 days ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 15th కి చిన్నపిల్లలు ఒక విద్య ప్రవేశధారణ, అలాగే సోలో డాన్స్ లాంటి రకరకాల కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 16వ తారీఖు అనగా జన్మాష్టమి రోజు పొద్దున 4:30 నుంచి మధ్యరాత్రి వరకు దర్శనం ఉంటుంది. మధ్యరాత్రి 12 గంటలకి 108 కలశాలతోని స్వామివారు అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజంతా ఉయ్యాల సేవ, అభిషేకం సేవ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అభిషేకం సేవ, ఉయ్యాల సేవ ఒక లాభం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము చాలా క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ సంవత్సరం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాము. పార్కింగ్ కి లాస్ట్ టైం చాలా మంది కోసం ఇబ్బంది పడారు. ఈసారి మనం ఎలక్ట్రిక్ ఫోటోస్ అరేంజ్ చేశాం. సో మీరు సాగర్ నగర్ కైలాసగిరి నుంచి సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వరకు మీరు ఎక్కడైనా కార్ పార్క్ చేస్తే మన ఇస్కాన్ ఎలక్ట్రికల్ ఫోటోస్ ఉంటాయి. ఈ పార్కింగ్ నుంచి టెంపుల్ కి దిగడం, మన టెంపుల్ నుంచి మళ్ళీ మీ కార్ పార్కింగ్ వరకు దింపడానికి ఆ స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈసారి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ తో పాటు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే వాళ్ళ పేరు నమోదు చేసి ఉన్నారు. సో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్, తర్వాత కృష్ణ టెస్ట్, అంటే కృష్ణుడి మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉంది దానికి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలానే కుట్లోత్సవం,
అంటే జన్మాష్టమి రోజు సాయంత్రం 4 గంటలకి ఉట్లోత్సవం హ్యూమన్ చైన్ ద్వారా వారి మా బటర్ పాట్ ఆ వెన్న కుండని పగలు కొట్టాలి. అది ఒక పోటీ. దానికి మనకి విజువల్స్ ఇవ్వడం జరుగుతాయి. అలానే డ్రామా, కృష్ణలీల పైన గ్రూప్ డాన్స్, రంగోలీ, ఫ్లవర్ డెకరేషన్, భగవంతుడు పూలమాల తయారు చేయడం, అలానే భగవంతుడి కోసం వంట చేయడం. యశోదమాత ఎలా అయితే ప్రేమతో వంట చేశారో అలా పిల్లలు కృష్ణుడి కోసం ఏదో ఒకటి వంట చేయాలి. ఆ వంట పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం. వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ మనం బృందావన్ గోకుల్ మండపం వెళ్ళలేకపోయినా కూడా ఇస్కాన్ లోనే ఆ బృందావన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు డాన్స్, అభిషేకం, ఒకవైపు కీర్తన, ఒకవైపు ఉట్లోత్సవం, ఒకవైపు చిన్న పిల్లల పోటీలు, ఇదంతా రోజంతా జరుగుతుంది. సో చాలా ఆనంద ఉత్సవం. అందరూ తప్పకుండా దీంట్లో పాల్గొవాలి. అదే మాదిరిగా మరుసటి రోజు జన్మాష్టమి నెక్స్ట్ డే నందోత్సవం అంటారు. ఏ రోజైతే కృష్ణుడిని కారాగారి నుంచి తీసుకొని నంద మహారాజ్ దగ్గరికి వాసుదేవ్ తీసుకొచ్చేసారో ఆ రోజు నందోత్సవం. సో ఆ రోజు కూడా చాలా ఘనంగానే ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆ రోజు ఇంకొక ప్రత్యేక దినం ఏంటంటే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్ ఎవరైతే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆయన ఆవిర్భావించిన రోజు. అందు గురించి చాలా ఘనంగా ఆ రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. అలానే 1008 రకాల వంటకాలు ఆఫర్ చేయడం, నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది. ఆ రోజు ఆయన శ్రీమూర్తిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. సో రోజంతా కల్చరల్ ప్రోగ్రామ్స్, అన్నమయ్య కీర్తన్స్, శాస్త్రం పారాయణం, గీతా పారాయణం, సైమల్టేనియస్ గా ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతుంటాయి. ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా రాధాదామోదర దర్శనం తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వెళ్ళాలని మేము అన్ని ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది. రోజంతా పులిహార, దద్దోజనం, స్వీట్ రైస్, పొంగల్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగో అవుతుంది. అది కాకుండా ఫుల్ ప్లేట్ ప్రసాదం కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి చాలా మంది పిల్లలు కళాశాలల నుంచి వాలంటీర్స్ గా ఇంచుమించు 750 బాయ్స్ అండ్ గర్ల్స్ వాలంటీర్స్ గా ఈ ప్రోగ్రామ్ లో 3 days అన్ని ఏర్పాట్లు చూడడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. కలిసి మలిసి మంచిగా ఈ ప్రోగ్రామ్ ని మనం చేయాలి, అందరు దీని వల్ల బెనిఫిట్ అవ్వాలి అని ఈ ప్రోగ్రామ్ అంతా హ్యాపీగా జరగాలని ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నాం. రోజుల పాటు దేదీప్యమానంగా వైభవంగా మరి సాగర్ నగర్ ఇస్కాన్ అపర బృందావనంగా తీర్చిదిద్దు చేస్తున్న కార్యక్రమంలో మీరందరూ కూడా ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల్ని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరుకునేది ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులతో సహా హాజరవ్వండి. అంటే జనరల్ గా మీరు విధి నిర్వహణ బాధ్యతగా మీరు ఏంటంటే వచ్చి ప్రోగ్రామ్ కవర్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ మీ కుటుంబ సభ్యులతో వచ్చి మీరు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేయండి. మీకు ప్రత్యేకంగా ఒక లైన్ లో తీసుకుపోయి అంటే సులువుగా దర్శనమైనట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాము. అంచేత గంటల తరబడి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు కవరేజ్ చేయడానికి వచ్చిన ఫ్యామిలీతో వస్తే ఇమీడియట్ గా మీకు దర్శనం చేయొచ్చు. మళ్ళీ మీరు ఫ్యామిలీతో వెళ్ళిపోయినట్టుగా మేము మీకు సంపూర్ణ సహకారం అందజేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. దయచేసి మీరంతా కూడా తెలియపరచండి, సమాజానికి అందించండి. మీ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు పరిపూర్ణమైన సహకారం మాకు అందజేసి